హే గైస్, ఇది భారతదేశంలో ఉన్న ఒక పురాతన గుహ. అండ్ ఇంతకు ముందు ఎప్పుడు మీరు దీన్ని సోషల్ మీడియాలో చూడలేదని నేను మీతో పందెం వేస్తున్నాను. ఇది చూడడానికి చాలా వింతగా ఉంది. అలాగే ఆర్కియాలజిస్టులకు అండ్ హిస్టోరియన్లకు ఇది ఒక పజిల్ గా మిగిలిపోయింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం ఈ అద్భుతమైన ఆలయం లాంటి పూర్తయిన గుహ దేవాలయాలను చూసాము, లేదా దాదాపు పూర్తిగా విఫలమైన ప్రయత్నాలను కూడా మీరు చూస్తుంటారు. కానీ ఈ గుహ ఆ రెండిటికి మధ్యలో ఉంది. దాదాపు 50% రాళ్లను బయటకు తీసిన తర్వాత ఏదో వింత కారణం చేత పురాతన నిర్మాణదారులు దానిని వదిలివేసి ఈ గుహను విడిచిపెట్టారు. ఫస్ట్ నేను మీకు లోతైన చీకటి ప్రాంతాలను చూపిస్తాను. దానిలో కొన్ని అద్భుతమైన వివరాలు ఉన్నాయి. ఈ గుహలో చాలా అసాధారణమైన విషయం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గది చాలా ఇరుకుగా ఉంది. ఎవరు ఈ లోపలికి వెళ్ళలేరు. ఇది దాదాపు 12 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటుంది. అండ్ ఒక మనిషి భుజం యొక్క వెడల్పు యావరేజ్ గా చూసుకుంటే 16 అంగుళాలు ఉంటుంది. అయితే మానవులు దీని లోపలికి ఎలా వెళ్లారు? ఇక్కడ మీరు అనేక ఇరుకైన ట్రాప్జాయిడ్ ఆకారపు గదులను చూడవచ్చు, కానీ అవి చాలా ఇరుకైనవి. వాటిలో ఒకదానిలోకి దూరి లోపల ఏముందో చూపిస్తాను. చూడండి, అవి సడన్ గా ఎండ్ అవుతున్నాయి. ఈ గదుల యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఇలాంటి ఇరుకైన గదులు చాలా ఉన్నాయి. మానవులు లోపలికి ఎలా దూరి చివరి అడుగు చెక్కారు? అండ్ ఎక్స్టర్నల్ లైట్ సోర్స్ లేకుండా ఈ గదులు ఇలా కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు చీకటిగా ఉంది. అయితే ఈ లోతైన చీకటి ప్రాంతాలలో ఎవరు లోపలికి వెళ్ళలేని ఇరుకైన గదులను వారు ఎలా సృష్టించారు? మీరు దీన్ని ఒంటరిగా అన్వేషిస్తే చెప్పలేని ఒక ఫీలింగ్ మీలో కలుగుతుంది. దీని నిర్మాణంలో ఏదో వింత అంశం ఉన్నట్లు కనిపిస్తుంది. అనేక గదులతో కూడిన చిట్టడివి లాంటి సంక్లిష్ట వ్యవస్థను ప్రయత్నించారు. ఈ గదుల్లో కొన్ని గదులు చాలా చిన్నవిగా ఉన్నాయి. వాటిలోకి కూడా ప్రవేశించలేము. కానీ అవి ర్యాండమ్ ప్రదేశాలలో ఉన్నాయి. వాటికి ఎటువంటి కారణం లేదు. అండ్ ఇది ఎడమ మరియు కుడివైపుకు వెళ్తున్నట్లు మనం చూడవచ్చు. నేల ఎత్తు కూడా మారుతుంది. చూడండి, సడన్ గా అది భూగర్భంలోకి వెళ్తుంది. ఈ లోయ 2-3 అడుగులు వెళ్తుంది. కానీ ఎందుకు? వారు భూగర్భంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా? వారు బేస్మెంట్ ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ గుహ అసాధారణమైన దాన్ని చూపిస్తుంది. వారు రాళ్లను ఎలా తొలగించారో ఇది చూపిస్తుంది. ఇది సాంప్రదాయ వివరణను ధిక్కరిస్తుంది. చూడండి, ఈ రకమైన గుహను కట్ ఇన్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే మీరు కొండ ముందు నుండి ప్రారంభించి ముందుకు వెళ్ళేటప్పుడు రాళ్లను తొలగించడం ప్రారంభించండి. కానీ మనం ఇక్కడ గుహ మధ్యలో చూస్తున్నాము. వారు ఇక్కడ ఈ భాగాన్ని పూర్తి చేయలేదని మీరు చూస్తున్నారు. చూడడానికి ఇది గజిబిజిగా కనిపిస్తుంది కదా, కానీ వాళ్ళు గుహ యొక్క వెనుక భాగాన్ని దాదాపు పూర్తి చేశారు. స్తంభాలు, తోరణాలు మరియు వెనుక గోడ కూడా ఎలా పూర్తయిందో మీరు చూడవచ్చు. ఇప్పుడు గుహ ముందు భాగాన్ని మీకు చూపిస్తాను. అవును, ఇది ఇలా కనిపిస్తుంది. ఇంత పూర్తి చేసిన ఆలయం మధ్యలో మాత్రమే అసంపూర్ణంగా ఉంటుందని మీరు ఎప్పటికీ ఊహించి ఉండరు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సీలింగ్ ను చూడండి. అది పూర్తిగా పూర్తి చేయడమే కాదు, నునుపుగా కనిపించేలా పాలిష్ కూడా చేయబడింది. కానీ నేల మాత్రం పూర్తిగా గజిబిజిగా ఉంది. మీరు తడబడకుండా కొన్ని అడుగులు కూడా నడవలేరు. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇక్కడ నేల వద్ద రాక్ కటింగ్ టెక్నిక్స్ ను చూడండి. ఈ రాళ్లను తొలగించడానికి పెద్ద ఎర్త్ మూవర్స్ ను ఉపయోగించినట్లు కనిపిస్తుంది. ఘనశిలల యొక్క పెద్ద నిలువు జార్లను తొలగించడం మీరు చూడవచ్చు. నేను దీనిని పురాతన స్కూపింగ్ టెక్నిక్ అని పిలుస్తాను. మీరు ఐస్ క్రీమ్ షాప్స్ కి వెళ్తే వారు ఒక సాధారణ పరికరాన్ని ఉపయోగించి ఆ బాక్స్ నుండి కొంత ఐస్ క్రీమ్ ను ఎలా తీస్తారో మీరు చూడవచ్చు. ఇక్కడ కూడా మనం అదే టెక్నిక్ ను చూడవచ్చు. శ్రీలంకలోని సిగిరియా వంటి ఇతర పురాతన ప్రదేశాలలో కూడా నేను మీకు అదే స్కూపింగ్ టెక్నిక్ ను చూపించాను. ఐస్ క్రీమ్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చాలా ఈజీగా తీసేయొచ్చు. కానీ ఒక పరికరాన్ని ఉపయోగించి గట్టి రాతిని తీయడాన్ని ఊహించుకోండి. అసలు ఎలాంటి పరికరం అలా చేయగలదో ఊహించండి. ఇప్పుడు ఈ గోడలను చూడండి. ఎవరో మట్టిని తీసే మెషిన్ ని ఉపయోగించి ఈ గోడలపై కూడా తవ్వినట్లు కనిపిస్తుంది. మిగిలిన ముక్కలను మీరు ఇక్కడ పక్కన చూడవచ్చు. మళ్ళీ ఈ నేలపై మట్టిని తీసే ఒక మెషిన్
ఈ బండను తొలగించినట్లుగా ఈ ముక్కలు పక్కనే కనిపించకుండా పోయాయి చూడండి. ఇది ఉలి మరియు గొడ్డలి యొక్క సాధారణ గుర్తుల వలె కనిపించడం లేదు. ఇక్కడ ఈ వేవ్ ప్యాటర్న్స్ చూడండి. ఈ ప్యాటర్న్స్ ను నేటి సాధారణ ఎర్త్ మూవింగ్ మిషన్ ద్వారా సృష్టించబడతాయి. ఎర్త్ మూవర్స్ ఈ ప్యాటర్న్స్ ను మట్టిపై మాత్రమే తయారు చేయగలవు తప్ప గట్టి రాతిపై వీటిని తయారు చేయలేవు. అవి నీటిని పారబోయడానికి తయారు చేయబడినట్లుగా నీటి కాలువల వలె కనిపిస్తాయి. వీటిని ఉలి సుత్తి వంటి ప్రాచీన సాధనాలను ఉపయోగించి తయారు చేస్తే ముందు నుండి వెనుకకు క్రమంగా ఎందుకు చెక్కలేదు? ముందు మరియు వెనుక దాదాపు పూర్తి చేస్తున్నప్పుడు వారు మధ్య భాగాన్ని ఇలా ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఈ గుహ ఎంత పాతది? ఆర్కియాలజిస్టుల సాంప్రదాయిక అంచనాల ప్రకారం కూడా ఈ గుహ దాదాపు 1500 సంవత్సరాల పురాతనమైనది. అవును, ఎక్స్పర్ట్లు దీనిని 475 ఏడి ప్రాంతంలో నిర్మించారని చెప్తున్నారు. కానీ రాతితో కాలాన్ని నిర్ణయించడం అసాధ్యం కాబట్టి ఈ గుహ చాలా పాతది కావచ్చు. ఇప్పుడు పురాతన నిర్మాణదారులు ఈ గుహను వదిలి ఎందుకు బయలుదేరారు? ఆర్కియాలజిస్టుల ప్రకారం ప్రజలు ఈ గుహలో పనిచేస్తున్నారు. అప్పటి రాజు హరిసేన 477 ఏడిలో మరణించినప్పుడు వారు పనిచేయడం మానేశారు. అయితే స్థానికులు చాలా డిఫరెంట్ అయిన స్టోరీని చెప్తున్నారు. అలాగే ఒక వింత ఆధారాన్ని సూచిస్తున్నారు. ఈ ఆధారాలను మీకు చూపిస్తాను. మీరు ఈ లైన్ చూస్తున్నారా? కొంతమంది స్థానికుల అభిప్రాయం ప్రకారం చూసుకుంటే ఈ రేఖ అనేక వేల సంవత్సరాల క్రితం సంభవించిన గొప్ప వరద సమయంలో నీటి మట్టాన్ని సూచిస్తుంది. ఈ లైన్ ఇక్కడ అంతటా వెళ్తున్నట్టు మీరు చూడవచ్చు. అలాగే ఈ లెవెల్ వరకు నీరు గుహను పూర్తిగా ముంచెత్తింది. అందుకే పురాతన నిర్మాణదారులు ఈ గుహను వదిలిపెట్టారు. పురాతన నిర్మాణదారులు రాళ్లను తొలగించే పనిలో ఉన్నప్పుడు వరద ఇంత ఎత్తుకు చేరుకుంది. అలాగే వారు అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ మీరు సరే ఈ నీరు మోకాలి లోతు ఉందని అనుకోవచ్చు, కానీ కాదు. నేను మీకు బయటి భాగాన్ని చూపిస్తాను. ఇది అసలైన నేలమట్టం. ఈ గుహ వాస్తవానికి నేలమట్టం నుండి 250 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. అవును, ఇదే అసలు నేల స్థాయి. ఇది ఒక నది గర్భం మరియు ఈ గుహ అజంతా గుహ సముదాయంలో ఉంది. సో ఆ పెద్ద వరద మోకాలి లోతు కాదు, అది 250 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు పెరిగి గుహ సముదాయాన్ని నింపింది. గుహ 24 అని మాత్రమే పిలువబడే ఈ గుహ చాలా ముందుగానే బహుశా 1000 సంవత్సరాల క్రితం సృష్టించబడి ఉండవచ్చు. ఒక గొప్ప వరద నిర్మాణాన్ని ఆపివేసిందా? అందుకే ఈ గుహ మిగిలిన అజంతా గుహల కంటే భిన్నంగా కనిపిస్తుందా? నేను చాలా సంవత్సరాలుగా అజంతా గుహలను పరిశోధిస్తున్నాను. వాటి గురించిన కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవును, అది నేనే. 2015లో అదే గుహలో అదే నీటి మార్గాన్ని చూపిస్తున్నాను. ఆ సమయంలో ఒక స్థానికుడు నాకు చెప్పాడు, ఈ గుహ మొదట వరదల నుండి ప్రజలను రక్షించడానికి నిర్మించబడిందని చెప్పాడు. ఈ గుహలను నేల మట్టానికి చాలా ఎత్తులో సృష్టించారని, ఎందుకంటే ప్రజలు గొప్ప వరదలు వస్తాయని భావించి వరద నుండి వారిని రక్షించుకోవడానికి ఈ గుహలను ఆశ్రయాలుగా సృష్టించారని చాలా వింతగా ఉందని నాకు అతను చెప్పాడు. కానీ నేను నా ఛానల్లో అజంతా గుహల గురించి ఎప్పుడూ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఎక్కువ సమయం మరియు కృషి అవసరం. మరి మీరేమనుకుంటున్నారు? పురాతన నిర్మాణదారులు ఇంత వింతైన గుహను ఎందుకు సృష్టించారు? వాళ్ళు రాళ్లను ర్యాండమ్గా ఎందుకు బయటకు తీశారు? మధ్య భాగాన్ని అసంపూర్తిగా వదిలేసి ముందు మరియు వెనుక భాగాలను ఎందుకు పూర్తి చేశారు? రాళ్లను బయటకు తీయడానికి వాళ్ళు దేనిని ఉపయోగించారు? ఏన్షియంట్ మిషన్సా లేక ప్రిమిటివ్ టూల్సా? మరి ఈ లైన్ సంగతి ఏంటి? 1000 సంవత్సరాల క్రితం వరద వచ్చిందా? దయచేసి మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.